వెల్కమ్ టు సైరా మీడియా. నేను మీ రజిత. వినాయక చవితి భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. అందులో వినాయక చవితి అనేది ఒక ముఖ్యమైన పండుగ. ఇక్కడ మనం ఇప్పుడు వినాయకుని రెడీ చేసే ప్లేస్లో ఉన్నాం. అసలు వినాయకుని ఎలా రెడీ చేస్తారు, అందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో చెప్పాను కదా, ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ కాగానే ఒక వినాయకుడిని కనిపించాడు నాకు. ఈ వినాయకుడిని చూస్తే చాలా అద్భుతంగా పెద్దగా ఉంది, ఎంతో అందంగా. దీన్ని ఇక్కడ సైడ్ చూస్తే, రైట్ సైడ్ చూసినట్టయితే శివుణ్ణి, ఇక్కడ మధ్యలో వినాయకుడిని పెట్టి, ఇక్కడ సైడ్ ఏమో ఆంజనేయ విగ్రహాన్ని కొంచెం యాడ్ చేశారు. ఇది చాలా పెద్దదిగా ఉంది, ఎంతో అందంగా ఉంది. ఇంకా మనం చూసుకుంటూ లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ చూసినట్టయితే ఇంకొక విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడ చూసినట్టయితే చాలా ఈ విగ్రహాలని సేమ్ ఉన్నాయి. మనం అక్కడ వెళ్ళి చూద్దాం. అక్కడ కొంచెం వేరే విగ్రహాలు కనిపిస్తున్నాయి. చాలా పెద్దగా, మంచిగా, అందంగా బొజ్జ గణపయ్యను ఇక్కడ చూసుకున్నట్టయితే శివుణ్ణి, ఇక్కడ శివుడు వినాయకుడిని అటాచ్ చేసి ఒక విగ్రహాన్ని రెడీ చేశారనమాట. ఇది చాలా అందంగా ఉంది. మనం ఇంకా కొన్ని విగ్రహాలని చూద్దాం లోపలికి వెళ్ళి. ఈ విగ్రహాలని చూస్తుంటే కన్నుల విందుగా ఉంది. చాలా పెద్ద పెద్దవిగా చేశారు. ఇక్కడ చూసినట్టయితే చాలా పెద్ద పెద్ద విగ్రహాలని రెడీ చేశారు. ఇక్కడ పార్వతి, శివుడు, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. మనం అలాగే చూసుకుంటూ కొంచెం లోపలికి వెళ్దాం రండి. వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ప్రీతి. ఇక్కడ మనం వినాయకుల్ని చూసినట్టయితే చాలా అందంగా, ఒక్కొక్క వినాయకుడిని ఎంతో కనుల విందుగా సిద్ధం చేశారు. ఇంకా వినాయక చవితి కోసం ఇంకా కొన్ని సిద్ధం చేస్తున్నారు. ఇంకా అన్నీ పూర్తి కాలేదు. చూస్తున్నట్టే పూర్తి కానట్టే అనిపిస్తుంది, కానీ చాలా అందంగా ఉన్నాయి. మనం అలాగే చూసుకుంటూ లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే ఈ విగ్రహం చాలా అందంగా ఉంది. ఓకే, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అక్కడ చూసినప్పుడు ఆ విగ్రహానికి శివున్నో లేకపోతే ఆంజనేయుని విగ్రహమో యాడ్ అయి ఉంది. కానీ ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ సింగిల్, అంటే ఓన్లీ వినాయకుడిని మాత్రమే ప్రతిష్ఠించారు. ఇక్కడ మొత్తం వినాయకుని, ఇక్కడ సైడ్ చూసినట్టయితే చిన్న చిన్నవి, అక్కడ ఇప్పటి వరకు చూసినవి పెద్ద పెద్ద వినాయకులు సిద్ధం చేశారు. ఇక్కడ చిన్న వినాయకుల్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ చిన్న వినాయకుని బొజ్జగనపై ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఆ చిన్న చిన్న అయినా సరే కానీ చాలా అందంగా రెడీ చేశారు. కానీ ఇంకా దీనికి మనం చూసినట్టయితే కలర్స్, అంటే రంగులు వేయలేదు. ఓన్లీ ఇప్పుడే సిద్ధం చేయడం స్టార్ట్ చేస్తున్నారని తెలుస్తుంది మనకు. ఇంకా వినాయక చవితికి సమయం ఉంది కాబట్టి వినాయకులకు ఇంకా మనం రంగులు వేయలేరని తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే చాలా అందంగా, చిన్నగా, ఇక్కడ చిన్నవి ఉన్నాయి, చాలా పెద్దవి కూడా ఉన్నాయి. వినాయకుల్ని చూసినట్టయితే చాలా అందంగా సిద్ధం చేశారు. బొజ్జ గణపయ్య ఎంతో అందంగా. ఇక్కడ చూసినట్టయితే ఒక వినాయకుడిని విగ్రహం కనిపిస్తుంది. ఇది ఎంతో అందంగా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ ప్లేస్లో వినాయకుల్ని ఎంతో అందంగా రెడీ చేస్తున్నారని తెలిసింది. అక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు వినాయకుల్ని ఇంకా రెడీ చేస్తున్నట్టు కనిపిస్తుంది కూడా. అంటే ఇది ఇంకా మొత్తం పూర్తి కాలేదని మనకు అర్థమవుతుంది. సో వినాయక చవితి రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా దానికోసం వెయిట్ చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మన వినాయకుడిని ఇంకా పూర్తిగా సిద్ధం చేయలేరు, చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని విగ్రహాలను ఇంకా చేస్తూనే ఉన్నారు, పనిలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి విగ్రహాల్ని రెడీ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది.
ఇంకా కొన్ని విగ్రహాలు అలాగే ఉన్నాయి, పూర్తిగా వాటిని సిద్ధం చేయలేరు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఎలా తయారు చేస్తారో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఎలా సిద్ధం చేస్తుండో మనకు కనిపిస్తుంది చాలా అందంగా. అయితే వాళ్ళు ఈ వినాయకుని ఎలా సిద్ధం చేస్తారో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఆ విగ్రహానికి ఆ వినాయకునికి ఆ తొండని ఎలా పెడుతున్నారో చూసుకున్నట్టయితే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూశారు కదా, ఇక ఈ షెట్ని చూస్తే కూడా ఎంతో పెద్దదిగా ఉంది. ఇక్కడ చాలా వినాయకుల్ని తయారు చేస్తున్నారు అన్న విషయం మనకు అర్థమైపోతుంది. అంటే వర్షాలు పడ్డా కూడా ఎలాంటి లోటు లేకుండా వినాయకుల్ని రెడీ చేయొచ్చని అర్థమవుతుంది. చాలా పెద్ద పెద్ద వినాయకుల్ని మనం ఇక్కడ చూడొచ్చు కూడా. ఈ షెట్ని చూస్తే మాత్రం చాలా పెద్దదిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో వినాయకుల్ని రెడీ చేశారు, మరి ఎన్నో వినాయకుల్ని రెడీ చేస్తారనమాట. మనం చూసుకున్నట్టయితే ఇన్ని రోజులు భాగ్యనగరం అంటే అందరికీ తెలుసు కదా, మన హైదరాబాద్లోనే చాలా పెద్ద వినాయకుల్ని రెడీ చేసేవాళ్ళు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు మనం ఈ మన సంగారెడ్డిలో చూసినట్టయితే ఇంత పెద్ద షెడ్లో ఎన్నో వినాయకుల్ని సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఎన్నో వినాయకులు మనం ఒకసారి చూడండి, కనుల విందుగా ఉంది. ఈ వినాయకులన్నింటినీ చూస్తుంటే చాలా పెద్దదిగా ఉంది. సో మన సంగారెడ్డిలో కూడా ఇంత పెద్ద ప్లేస్ ఉంది వినాయకుల్ని రెడీ చేసేందుకు అని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఉన్న ప్లేస్ని, వినాయకుల్ని అందరినీ. సో ఈ వినాయకుల్ని రెడీ చేయడానికి ఒక యజమాని ఉన్నాడు అనమాట. మనం ఆ యజమాని మాటల్లో ఈ వినాయకుని ఎలా తయారు చేశారు, అసలు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఎన్ని రోజులు పడుతుంది తయారు చేయడానికి, ఎన్ని తయారు చేస్తున్నారు, ఇంకెన్ని తయారు చేయబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం. సో ఆయన మన దగ్గరనే ఉన్నాడు, మనం ఆయనని అడిగి తెలుసుకుందాం. హలో, చెప్పండి. నమస్కారం. మీరు ఎన్ని రోజుల నుంచి తయారు చేస్తున్నారు వినాయకుడిని? మేము అయితే పుట్టినప్పటి నుంచే ఈ పనిలో ఉన్నాం మేడం. అవునా? ఈ సంగారెడ్డిలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? సంగారెడ్డిలో 2004 నుంచి ఉన్నాం. అంటే ఒక 20 సంవత్సరాల దగ్గరకు అవుతుంది. ఓకే, 20 years అయినాయి. ఓకే, అసలు మీరు మామూలుగా ఎన్ని వినాయకుల్ని తయారు చేస్తారు? 4 feet నుంచి 15 feet వరకు 300 వినాయకులు ఉన్నాయి. వినాయక చవితి వస్తే అంటే ఎన్ని వినాయకుల్ని మీరు సేల్ చేస్తారు, అంటే అమ్ముతారు నార్మల్గా? అది మినిమం అయితే మేము చేసేది చేస్తాం. ఇప్పుడు మార్కెట్కి పట్టి కొంచెం వినాయకులు హోల్సేల్లో కూడా అమ్ముతాం, కొన్ని వినాయకులు ఇక్కడ రిటైల్లో కూడా అమ్ముతాం. అట్లా నడిచిపోతాయి మాది. అంటే దీనికి ఒక వినాయకుని రెడీ చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? అట్లా ఒక్క వినాయకి పట్టి ఉండదు. అట్లా ఏమంటారు, అన్నీ ఒకటేసారి మేము తయారు చేస్తాం. అంటే ఒక్క రోజులో ఇది వినాయకులుకి 10 తయారు చేస్తే దీనికి చేతులు పెట్టాలి, ఫినిషింగ్ చేయాలి, అది చేయాలి అంటే టైం పడుతుంది. ఒక 20 days పడుతుంది. అంటే ఎంతమంది వర్కర్స్ మీరు పెట్టుకుంటారు, ఎన్ని రోజులు పడుతుందని? వర్కర్స్ ఉంటాయి 10 members మేము ఉంటాం. 10 members ఉంటాం. మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటారు? ప్రజలకి ఏం చెప్పాలి, ప్రజలకి అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. నేను సంగారెడ్డిలో 2004 నుంచి ఉన్నా, ఇప్పటికి 20 years అయింది. ఇక్కడ రకరకాలుగా నేను వినాయకులు తయారు చేసిన. ప్రజలది రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళ ఏమంటారు హైదరాబాద్కి పోలేరు, వాళ్ళకి గ్రాఫిక్లు ఇబ్బంది ఉంది అని ప్రతి ఇయర్ వాళ్ళు అంటున్నారు, అన్న పెద్దది చేయండి అంటే వాళ్ళ కోసం 14 feet వరకు కూడా నేను తయారు చేసిన. మళ్ళా ఇప్పుడు షోలాపూర్ మోడల్ మహారాష్ట్ర అది ట్రెండింగ్లో ఉన్నాయి. అయితే ఈసారి షోలాపూర్ మోడల్ మనకి తెలంగాణ స్టైల్, అది 2 రకాలకి వినాయకులు చేసిన. ఇది అయితే మనకి తెలంగాణ స్టైల్, ఇది రామ్ మందిర్ వచ్చింది. ఇక్కడ రామ్లాలా అంటే అయోధ్య రామ్లాలా బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇది వినాయకులు వచ్చినాయి. ఇవి అయితే షోలాపూర్ మోడల్. ఇది చూడండి, ఇక్కడ రండి. ఇగో ఇవి షోలాపూర్ మోడల్కి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి షోలాపూర్ మోడల్ కూడా తయారు చేసినాం. ఇక్కడ శివాజీ వచ్చింది, వెనుక మీద సవారీ చేసుకుంటా ఇట్లా నడుస్తుంది. ఇది షోలాపూర్ మోడల్. ఇంకొకటి అటు సైడ్ బ్యాక్ సైడ్ 14 feet కూడా ఉన్నాయి. మీకు కావాలంటే అక్కడ రండి, నేను చూపిస్తాను. మీకు ఎంత లిమిట్ ఉంటుంది ఫీట్ అనేది? ఎంతవరకు చేయాలి, ఇంతవరకు చేస్తామని ఏదన్నా ఉంటుందా లిమిట్? లిమిట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అంటే మేము
ఎంత 4 ఫీట్ నుంచి 8-10 ఫీట్ వరకే చేసినాం. కానీ పబ్లిక్ది రిక్వైర్మెంట్ ఏముంది అంటే కొన్ని డిజైన్ మంచిగా చేయండి అన్న, మేము హైదరాబాద్ పోలేను, హైదరాబాద్లో ట్రాఫిక్లు జామ్ అవుతున్నాయి, అదే మోడల్ మీరు ఇక్కడికి పెట్టండి, మేము అదే ఇక్కడ నుంచే తీసుకుపోతామని ఆ పబ్లిక్ రిక్వైర్మెంట్ వల్ల షోలాపూర్ మోడల్ గో కూడా సగం చేసిన, మళ్ళీ పెద్ద గో కూడా చేసిన. ఇప్పుడు 4 ఫీట్ నుంచి 14 ఫీట్ వరకు అయితే మా దగ్గర ఉన్నాయి, ఓకే, అవైలబుల్ ఉన్నాయి. పబ్లిక్కి అందరికీ, సంగారెడ్డి వాళ్ళకి, లోకల్ వాళ్ళకి అందరికీ చెప్తున్నా, డయల్ చేసి మీరు ఒక్కసారి వచ్చి చూసుకొని మీకు నచ్చితే మీరు ఇక్కడ బుక్ చేయొచ్చు. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడ అంటే ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్, ఎక్కడెక్కడ సేల్ అవుతాయి? మీరు ఈయనే లోకల్నే ఇక్కడ సంగారెడ్డి చౌరస్తా పిఎన్ఆర్ కాలనీ దగ్గర ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్త షెడ్ వేసినాం మన చౌరస్తా పక్కకి, మన శిల్పా వెంచర్ ఎంబీఆర్ ఫంక్షన్ హాల్ పక్కకి. సో మన సంగారెడ్డిలో నేను వచ్చినప్పటి నుంచి 2004 నుంచి ఈ సంగారెడ్డిలో వినాయకులు తయారవుతుంది అని ఎంత ఫేమస్ అయింది, ఎంత దూరం వాళ్ళు వస్తారు. ఇక్కడ నుంచి మన జైరాబాద్ వాళ్ళు వస్తారు, వికారాబాద్ వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇటు సైడ్ చూస్తే మన పటాన్చెరు నింగంపల్లి వాళ్ళు కూడా ఈయన్నే వస్తారు. మళ్ళీ ఇది లోకల్ వాళ్ళు అయితే కంపల్సరీ వస్తారు. మళ్ళీ ఇక్కడ పిట్లం అంటారు చూడు, మళ్ళీ నారంఖేడ్, ఇంకా ఏమేమో చిన్న ఊర్లు ఉంటాయి కదా, మినిమం అంటే 100 కిలోమీటర్ నుంచి ఈడికి వచ్చి తీసుకుపోతారు వినాయకులు. అంతా ఈ షెడ్ ఫేమస్ అయింది ఇక్కడ సంగారెడ్డిలో. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఆయన మాటలనే తెలుసుకున్నాం, మీది ఎంత పెద్ద ఫేమస్, ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వినాయకులు కొంటారని ఆయన మాటలనే మనకు చెప్పారు. సో ఇక్కడ చాలా అందంగాను ఉన్నాయి, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇంకా చాలా అంటే ఓన్లీ ఇక్కడ సంగారెడ్డి జనాలే కాకుండా మన భాగ్యనగరం చుట్టుపక్కల ఉన్న డిస్టిక్ వాళ్ళు, వికారాబాద్ ఎక్కడ చూసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ వినాయకుల్ని తీసుకుంటారు అన్న విషయం మన వాళ్ళ ఈ వినాయకుల యజమాని నోటానే మనం విన్నాము. సో ఒక్కసారి మనం దీన్ని పరిశీలించి అంటే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, వినాయకుల్ని చూస్తే మన అయోధ్య శ్రీరామ్ టెంపుల్ది ఉన్న స్ట్రక్చర్ ఇక్కడ వేశారనమాట. చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సేమ్ దాన్నే ఇక్కడ ప్రతిష్ఠించారు. కొంచెం ఇది ఒక న్యూ మోడల్ అని మనం చెప్పుకోవచ్చు. అన్ని విగ్రహాలని చూసినట్టయితే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్టైల్లో డిజైన్ చేశారనమాట, ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క విధంగా. సో మనం ఇక్కడ ఈ పెద్ద విగ్రహాన్ని చూసినట్టయితే అక్కడ సైడ్ రైట్ సైడ్ ఏమో శివుడు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో హనుమాన్ ఉన్నాడు. సో మనం అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, అసలు దాన్ని ఎలా చేయాలని వాళ్ళకి అనిపించింది, ఒకసారి వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. ఈ విగ్రహం గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? ఈ విగ్రహం గురించి ఏం చెప్పాలి అనుకుంటే, పబ్లిక్ అంటున్నారు కదా పెద్ద వినాయకులు కావాలా, మీరు ఇక్కడనే మీరు తయారు చేయండి అంటే 14 ఫీట్వి ఈ వినాయకులు నేను తయారు చేసిన. పక్కకి శివుని ఉన్నాయి, ఇక్కడ హనుమంతుడు. ఇది కలర్ వేసిన తర్వాత మంచిగా సూపర్గా అనిపిస్తుంది. మీ ప్రజలకి అందరికీ చూడు ఒకటే ఏం అంటే మీరు వచ్చేసి ఇక్కడ చూసి మీకు నచ్చితే తీసుకోండి. మోడల్ అయితే చాలా బాగుంది, ఓకే. మళ్ళీ ఇంకా కావాలంటే వేరే మోడల్లో కూడా 12 ఫీటు 11 ఫీటు షోలాపూర్ మోడల్ అది కూడా నేను చూపిస్తాను, ఓకే. 12 ఫీట్ వినాయకులు, దీనికి పక్కకి నందిలు వచ్చినాయి, బ్యాక్గ్రౌండ్ వచ్చినాయి, 6 చేతులు వచ్చినాయి. ఇవి కూడా కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మీరు వచ్చేసి ఇది కూడా బుకింగ్ చెయ్యొచ్చు. బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఒక 20% అయితే బుకింగ్ అయింది. ఇవి ఒక రకాలుగా 12 ఫీట్, ఇంకా ఒకటి 11 ఫీట్వి మీకు చూపెడతాం రండి. అక్కడ ఇవి వినాయకులు 11 ఫీట్ది ఉంది. ఇది ఇక్కడ పక్కకి శివుని వచ్చినాయి, పక్కకి పార్వతీ మాత వచ్చింది. ఇది కూడా ఒక డిజైన్ ఉంటుంది, అంటే డిజైన్కి జనాలకి ఎట్లా ఉంటుంది నచ్చుతుంది దానికి పట్టి అన్ని డిజైన్ మేము తయారు చేస్తాం. 14 ఫీట్ 12 ఫీట్ 11 ఫీట్ 10 ఫీట్ 6 ఫీట్ అట్లా అన్ని రకరకాలుగా అన్ని తయారు చేస్తాం. ఇవి ఒక డిజైన్ ఉంది. మళ్ళీ దీంట్లో మీకు షోలాపూర్ స్టైల్లో కూడా తయారు చేసిన అవి కూడా మిమ్మల్ని చూపెడతా. మన తెలంగాణలో ట్రెండింగ్లో నడుస్తుంది మహారాష్ట్ర వినాయకుడు, షోలాపూర్ మోడల్ వినాయకులు. ఇది తయారు చేసిన చూడు, ఇది 10 ఫీట్ వరకు ఉంది, మహారాజా స్టైల్ ఉంది. పక్కకి చిన్న ఎనుగులు వచ్చినాయి. లుక్ చూడడానికి చాలా బాగుంది. కలర్ అయిన తర్వాత ఇంకా చాలా బాగా ఉంటుంది. ఆల్రెడీ ఇది బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో 4-5 వినాయకులు కూడా బుకింగ్ అయింది. ఇవి మహారాజా స్టైల్ ఉంది మాట. దీని తర్వాత ఇంకొకటి శివాజీ మోడల్ కూడా ఉంది. మీరు ఇది కూడా చూసుకోండి, మళ్ళీ దాని తర్వాత అది మీకు చూపెడతారండి.
చూసుకున్నట్టయితే ఈ వినాయకుడిని మనం పరిశీలించినట్టయితే ఇంకా ఈ వినాయకుడు పూర్తి కాలేదని మనకు తెలుస్తుంది. ఒకసారి ఆయననే అడిగి తెలుసుకుందాం. ఇగో ఇందాక చూపెట్టిన అది కూడా మహారాష్ట్ర మోడల్, ఇది కూడా మహారాష్ట్రకి మోడల్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి అట్లాంటిది వినాయకులు తయారు చేసిన చూడండి. ఇది అంతా మహారాష్ట్ర మోడల్. వెనక సూర్య చక్కర్ వచ్చింది, మీదికి 5 పాములు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా దీనికి ఇంకా వర్క్ ఇంకా బాకీ ఉంది. పక్కకి శివాజీ వెనుక మీద ఇట్లా సవారీ చేస్తుండు. చూడడానికి ఇది కూడా లుక్ చాలా బాగా ఉంటుంది. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. నేను సంగారెడ్డి నుంచి, నేను ప్రకాష్. నేను ఇక్కడ 2004 నుంచి వినాయకులు బొమ్మలు తయారు చేస్తున్న. చిన్నటప్పటి నుంచి చేసుకుంటా ఇప్పుడు మొత్తంకి 14 ఫీట్స్ వరకు పబ్లిక్ది అది రిక్వైర్మెంట్ వల్ల ఇక్కడ వరకు వచ్చిన. నేను మిమ్మల్ని ఏమంటున్నా అంటే ఇక్కడ అన్ని రకాలుగా వినాయకులు చేస్తున్నా. మీకు హైదరాబాద్ పోకుండా ఇబ్బంది కాకుండా ఇక్కడ నేను మా సొంత మ్యానుఫ్యాక్చర్ నేనే తయారు చేస్తున్నా. మీరు అక్కడికి పోకుండా మీరు ఒక్కసారైనా ఇక్కడ వచ్చేసి చూసుకొని మీకు నచ్చిన వినాయకులు మీరు బుక్ చేయొచ్చు. రేట్లు మాత్రం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి కదా, దాని నుంచి కూడా ఒక కొంచెం తక్కువనే ఉంటుంది. కానీ ఇక్కడైతే ఒక్కసారి మీరు వచ్చేసి చూసుకొని పోవాలి. మేము జోపేట నుండి వచ్చినాం. ప్రతి సంవత్సరం అన్న దగ్గరనే తీసుకుపోతాం, ప్రకాష్ భాయ్ దగ్గర. ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది, ఇక్కడ బాగుంటాయి. మాకు రేట్ కూడా తక్కువలో ఉంటుంది, మంచిగా ఇస్తాడు. ఈ వినాయకుడు మేము బుక్ చేస్తాం ఈ సంవత్సరం. సోలాపూర్ సోలాపూర్ రేట్ తక్కువనే ఉంటాయి, మాకు రీజనబుల్ ఇస్తాడు. అన్నీ తక్కువ ఉంటాయి, మళ్ళీ మోడల్స్ బాగుంటాయి. ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది మాకు ప్రకాష్ బ్యాంక్ ఫ్రెండ్ లాగా ప్రతి ఇయర్ ఇక్కడనే తీసుకెళ్తాం. నా పేరు శేఖర్ అన్న. మేము జోపేట్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ దగ్గర మనకు ఒక 20-25 వెరైటీస్ ఉంటాయి. మేము ఇక్కడ మ్యాక్సిమం ఒక 8 years నుంచి ఇక్కడనే ప్రకాష్ అన్న దగ్గరనే తీసుకుంటాం. మేము బుకింగ్ చేసుకోవడం ఎట్లా? బుక్ చేసుకోవడానికి మేము ఒక 8 numbers ఒక మేము అందరం ఫ్రెండ్స్ ఒక 8 numbers వచ్చి అన్న దగ్గరకు వచ్చి బుక్ చేసుకొని వెళ్ళిపోతాం. మేము మ్యాక్సిమం ఒక 3 months నుంచి మేము ముందే బుక్ చేసుకుంటాం. అన్నకి మేము వచ్చామంటే అన్నకి ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇక్కడ మనకి కలర్ లుక్లో ఉంటుంది, చాలా అట్రాక్షన్లో ఇస్తాడు కలర్. మళ్ళీ సిటీ అంత దూరం మనము అక్కడ వెళ్ళే అక్కడ నార్మల్ కలర్లో ఉంటాయి, ఇక్కడ కలరు అయినాక చాలా అందంగా కనిపిస్తాం వినాయకుడు. అందుకే మేము ఎక్కడ ప్రకాష్ భాయ్నే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇక్కడ మేము ఇక్కడ బాగుంటాయని మేము ఎప్పటికీ ఇక్కడనే వస్తాం. చూశారు కదా ఇక్కడ వినాయకుల్ని, ఆయన మాటల్లోనే మనం విన్నాము. ఇక చూసినట్టయితే ఈ వినాయకుడిని 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే రెడీ చేస్తున్నట్టు మనకు అర్థమైంది. ఒక్కొక్క వినాయకునికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. ఒకటి మహారాష్ట్ర వినాయకుడు అని, కర్ణాటక వినాయకుడు అని, చోళాపూర్ అని. ఇక్కడ ఒక్కొక్క వినాయకుడిని మనం గమనించినట్టయితే ప్రతి ఒక్క ఒక వినాయకుడినేమో శివుణ్ణి ప్రతిష్ఠించి చేశారు, ఇంకొక వినాయకుడినేమో శివాజీని, ఇంకొకటి 5 పడగల పాము. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అయోధ్య. మనం రీసెంట్గానే మన అయోధ్యని మనం శ్రీరాముని టెంపుల్ గురించి అందరికీ తెలుసు అనమాట. దాన్ని వినాయక్ యాడ్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం, చెప్పుకోదగిన విషయం అనమాట. అయోధ్య గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. సో అందులో వినాయకుడిని పెట్టి ఒక పెద్ద వినాయకుడిని సిద్ధం చేయడం జరిగింది. షెడ్ని చూసినట్టయితే ఎంతో పెద్దది, ఎన్నో వినాయకుల్ని సిద్ధం చేస్తున్నట్టు మనకు అర్థమైంది. మనం అదే అయిన మాటలనే మనం దీని గురించి విన్నాం కూడా. కెమెరామన్ సాయితో రజిత, సంగారెడ్డి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!